హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ సలాకార్ వెబ్ సిరీస్ రివ్యూ. జియో హాట్‌స్టార్లో వస్తున్న ఈ వెబ్ సిరీస్ పెద్దగా బస్లేదు, అయినా కూడా ఓన్లీ ట్రైలర్ చూసి ఇండియా అండ్ స్పై ఏజెన్సీ అని ఒకసారి ట్రై చేశాను. ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఒక స్పై థ్రిల్లర్ అంటే ఎలా ఉండాలి అంటే, ఇంకా సింపుల్గా ఒక స్టోరీ చెప్పాలి అంటే, పాకిస్తాన్లో ఒక ప్లేస్లో ఒక ఆటం బాంబును తయారు చేయడానికి పాకిస్తాన్ మిలిటరీ అంతా ఏకమవుతుంది. దాన్ని మన స్పై ఏజెంట్ ఎలా ఆపాడన్నది, చైనా ఇందులో ఇన్వాల్వ్ అయిందా లేదా అన్నది కూడా క్లియర్గా చూపించారు. అది కూడా బాగానే ఉంది. కొన్ని సీన్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. ఏంటంటే వాళ్ళు స్పై చేస్తున్నప్పుడు వాళ్ళకున్న టెక్నాలజీ ఎలా ఉపయోగించారు, అక్కడ వరకు బాగానే ఉంది. అంత మించి అత్తారింట్లో ఉన్నట్టు ప్రతి ఒక్కడు చాలా ఫన్నీగా బిహేవ్ చేస్తుంటాడు. అక్కడ నాకు నచ్చలేదు. ఎందుకంటే మనం ఉన్నది పాకిస్తాన్లో ఉన్నది అయినప్పుడు ఎంత నిఘా ఉంటుంది మన మీద. ఆ నిఘాని ఎంత ఈజీగా అంటే సినిమాకి వెళ్ళినట్టు వెళ్తుంటాడు ప్రతి ఒక్క చోటుకి దగ్గరికి. ఈ స్పై వీడికి ఆల్రెడీ అక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఇతనికి బాగా సెక్యూరిటీ ఏర్పాటు చేయండి అని మనకు ముందే ఇంటించేస్తారు. ఎందుకంటే అలా నోటెడ్ అయిపోతాడు ఒక సిచ్యువేషన్లో. వీళ్ళను నేను ఇండియా వాళ్ళని చంపేస్తాను, నరికేస్తాను అని చూపిస్తుంటారు. కానీ అందులో ఏం ఉండదు. హీరో ఒక స్పై ఒప్పుకుంటున్నాం. ఈ హీరో ఒక స్పై అయి ఉండి కూడా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని మెప్పొందించాడు. అక్కడ వాళ్ళకి సలహాదారుడు కూడా ఉన్నాడు. అంతవరకు వెళ్ళిన పర్సన్కి ఎంత నిఘా ఉంటుంది. ప్రతి అడుగు కూడా, ప్రతి గుండు చప్పుడు కూడా ఆయన వెనకదలు వస్తాయి. అలాంటిది ఎలా ఉండాలి? సిచ్యువేషన్లను వదిలేసి బయట ఊళ్ళో అందరినీ తిరుగుకుంటూ వెళ్ళి అక్కడున్న ప్రజల్ని కాపాడేస్తానంటాడు, ప్రజలతో ఉంటానంటాడు. ఓకే, చివరికి అలాగోలాగా అబ్దుల్ కలాం గారి ఆశీస్సులతో అక్కడున్న న్యూక్లియర్ రియాక్టర్ని చెడగొట్టేసి ఇండియాకు వచ్చేస్తాడు. ఇండియాకు వచ్చిన తర్వాత అంచులంచులుగా వెతుకుతూ ఇండియన్ నేషనల్ అడ్వైజర్ అవుతారు. ఓకే, బాగానే ఉంది. అంతలా ఆయనకి గౌరవం ఇచ్చారు, బాగానే ఉంది అక్కడ వరకు. మనకి ఏజెంట్లో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏ ఏజెన్సీలో అయినా దేశం ముఖ్యమా ప్రాణం ముఖ్యమా అంటే దేశమే ముఖ్యం. దేశం కోసం చచ్చిపోవాలి అనే విధంగా మనల్ని తయారు చేస్తారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఇదేంటి, ఏకంగా వాళ్ళ మనవరాల కోసం ఏకంగా పాకిస్తాన్ వెళ్ళిపోతుంది ఒక నేషనల్ అడ్వైజర్. ఎంత డిప్లొమాటిక్గా ప్రాబ్లం వస్తుందో అనేది ఆ మాత్రం అవగాహన లేకుండా ఎంత సిల్లీ అంటే నాకు అప్పుడే అనిపించింది ఈ డైరెక్టర్కి ఏమీ రాదు, గుడ్డు సున్నాను. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే పర్వాలేదు, బాగా చేశారని చెప్పి వాళ్ళకి వచ్చిన రోల్స్ ప్రకారం. డైరెక్షన్ చెత్తలాగా ఉంది. ఈ సిరీస్ చూడొచ్చా అంటే ఇంతలా చెప్తున్నా కూడా మీరు చూస్తానంటే అది మీ ఇష్టం, మీ విజ్ఞతగా వెలిసాను. నేను దీనికి ఇస్తున్న రేటింగ్ 1/5. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching.